హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు 19/11/2025. ఫ్రెండ్స్ వీడియో అయితే లేట్ అయింది, త్వరగా చెప్పేస్తాను. ఎందుకంటే నేను వీడియో తీసే టయానికి 9:45 అయింది. ఈరోజు కొంచెం చాలా పనులు ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. ఈరోజు హుబ్లీ మార్కెట్ గురించి మనం అయితే చెప్పుకోవడం జరుగుతుంటుంది. హుబ్లీ, వరంగల్, ఖమ్మం, గుంటూరు ఈ మార్కెట్ల గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఈరోజు సరుకు అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియోకి వెళ్ళిపోతే ఈరోజు హుబ్లీ మార్కెట్కు 15,000 బస్తాలు వచ్చినాయి, వరంగల్ మార్కెట్కు కూడా 15,000 బస్తాలు వచ్చినాయి, మనకు ఖమ్మం మార్కెట్కు 13,000 బస్తాలు వచ్చినాయి, గుంటూరు మార్కెట్కు 90,000 బస్తాలు వచ్చినాయి. ఇది ఓవరాల్గా మార్కెట్కి అయితే మాత్రం సరుకులు అయితే బాగానే వస్తున్నాయి, కానీ రేట్ అయితే రావట్లేదని రైతులు అయితే మాత్రం చాలా వరకు బాధపడతా ఉన్నారు. హుబ్లీ మార్కెట్కి ఈరోజు 15,000 బస్తాలు వస్తే కొత్త బస్తాలు అయితే మాత్రం 20 బస్తాలు వచ్చినాయి. అది కూడా కడ్డీ బ్యాడ్ వచ్చినాయి. కడ్డీ బ్యాడ్ వస్తే 38,696 రూపాయలు సంథింగ్ ఎంత వేశారు. 20 బస్తాలు కొత్త అయితే మాత్రం గిరాకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఏసీలో సరుకు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల, సరుకులు విపరీతంగా పెట్టడం వల్ల అసలు సరుకు ఎంత ఉందో చెక్ చేయడం కోసం ఆ విధంగా పెంచితే దగ్గర 2043కి అయితే దగ్గర 10,000 డౌన్. 2043 10,000 కానించి 22,000 వరకు వేయడం అయితే జరుగుతోంది. దగ్గర మార్కెట్ అయితే స్లోగా నడుస్తూ ఉంది. 2043 విపరీతమైన స్టాకులు పెడతా ఉన్నారంట. అడిగే వాళ్ళు కనపడట్లేదు. సరుకు వచ్చే నెలలో కనిపిస్తూ ఉంది అనే ఆలోచనలో చాలా వరకు కనిపిస్తూ ఉన్నారు. కానీ పంట అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు. మనకున్న సమాచారం మనం తిరిగిన ఓవరాల్గా చూస్తే, కానీ సరుకు అయితే మాత్రం ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. 5531 అయితే మాత్రం 10,000 కానించి 15,000 వేశారు. అది కూడా దగ్గర 3,000 తగ్గింది. చూసుకోండి అన్న, నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, వెళ్ళిన రైతు అమ్ముకోవడానికి వెళ్ళండి, మేము చూడాలి. జస్టిస్ ఎగ్జాంపుల్ అంటే చాలా మంది రైతులకు మీకు కూడా దెబ్బే, ఎవరికి దెబ్బ కాదు, మీకు కూడా దెబ్బే. వెళ్ళిన వ్యక్తి అమ్ముకోవాలనుకున్న రైతుకు కూడా ఇబ్బంది. గుర్తుపెట్టుకోండి, తక్కువ పెడితే ఖచ్చితంగా గిరాకీ వస్తుంది. 1 by 1 వెళ్తే చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. పోయిన తర్వాత అమ్ముకోండి. ఇంకా మనకు డబ్బీ బ్యాడ్ విషయానికి వచ్చేసరికి, డబ్బీ బ్యాడ్కి 35,000-36,000 కంటే ఎక్కువ వేయలేదంట. ఈరోజు 20,000 కానించి 35,000-36,000 వరకు వేయడం అయితే జరిగింది. ఇంకా కడ్డీ బ్యాడ్ విషయానికి వచ్చేసరికి 15,000 కానించి 27,000-28,000 వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది. ఏసీలో కాయలు అంటే క్వాలిటీ డీలక్స్ అయితే మాత్రం ప్రస్తుతానికైతే కనపరాలేదు. కానీ మార్కెట్ అయితే ఇంకా 2-3,000 తగ్గిద్దని ప్రతి వెరైటీకి చెప్తా ఉండరు. అది ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ సోమవారం కుదిరితే మాత్రం మనం వెళ్ళడానికి ట్రై చేస్తా. ఇంకా సూపర్ టెన్లు కానీ అక్కడ మార్కెట్లో మనకు 15,000-16,000 వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. నెంబర్ 5 కూడా 17-18 ఆ రేంజ్లో మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా హుబ్లీ మార్కెట్ పరిస్థితి మాత్రం ఆ విధంగా ఉంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖమ్మం మార్కెట్కి ఈరోజు 13,000 బస్తాలు వస్తే జెండా పాటనే 15,800 వేశారు. ఎక్కువ శాతం మనకు 14,500 కాంచి 15,300 వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. వరంగల్ మార్కెట్కి ఈరోజు 15,000 బస్తాలు వస్తే తేజాలు 13,000 కానించి 15,150, 341 15,000 కానించి 18,500, వండర్ హాట్లు 15,000 కానించి 20,000, దీపిక 15,000 కానించి 17,700, టమాటో మిర్చి 30,000. ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి 90,000 బస్తాలు వస్తే తేజాలు 13,000 కానించి 15,000, మోస్ట్లీ ఎక్కువ శాతం 14,000 కానించి 15,000, డీలక్స్లో అయితే మాత్రం 15,200, 15,300, సూపర్ డీలక్స్లో అయితే 15,500. అది 110 బ్యాగులు వేసారంట. ఆర్మూర్ అయితే మాత్రం 13,000 కానించి 14,500, 341 15,000 కానించి మనకు 18,500. దేశవాళ రకాలు అయితే మాత్రం, భద్రాచలం రకాలు అయితే మాత్రం 16,000 కానించి 17,500, సింజంట 5531 12,000 కానించి 16,000, డీలక్స్ ఉంటే మాత్రం 16,500 కానించి మనకు 16,700 వరకు వేయడం అయితే జరుగుతుంది. 334 సూపర్ టెన్లు అయితే మాత్రం ఈరోజు 13,000 కానించి 18,500 వేయడం అయితే జరుగుతూ ఉంది. కొంచెం స్లో మార్కెట్. నెంబర్ 5 14,000 కానించి 18,500, 19,000 డీలక్స్లు, హెవీ డీలక్స్లు ఉంటే మాత్రం 19,500 కూడా వేయడం అయితే జరుగుతుంది. 355 బ్యాడ్కి 14,000 కానించి 18,500, డీలక్స్లు ఉంటే మాత్రం 19,000, 13,000 కానించి షార్క్లు 14,000, సన్నం కొంచెం మిక్స్ కలర్లో అయితే మాత్రం తేజ 14,000 కానించి 14,500, రోమి 26 14,000 కానించి 15,300, డీడీలు 15,000 కానించి
17,500 18,000. 2043 16,000 కాంచి 21,000, క్లాసిక్ 12,000 కాంచి 15,500, క్లాసిక్ సూపర్ డీలక్స్ 16,000, బంగారం 14,000 కాంచి 18,000, తాలు 8,000 కాంచి 9,000, కలగలుపులు 10,000 కాంచి 10,500, సీడ్ తాలు అయితే మాత్రం 5,000 కాంచి 8,500. మార్కెట్ అయితే స్లోగా నడుస్తూ ఉంది. ఆర్మూరు 2043 సూపర్ 10కు చాలా వరకు స్లోగా నడుస్తూ ఉంది. సేల్స్ ఎక్కువగా పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.